అరే మన జన్మభూమికి వచ్చినా మరా టెంపరీ జన్మభూమి. ఈ ట్రైన్ ఓన్లీ తిరుపతి బెంగళూరు అంతే, ఇంటర్సిటీ ఓన్లీ తిరుపతి బెంగళూరు. ఎంత కానీ వేళలు టైం కానీ టైంలో లాగు మన ఊరు వెళ్తాను. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ భార్గవి. ఏంది మనం బయట ప్రయాణాలు బ్యాగులన్నీ వేసుకొని కట్టేసుకున్నాం అనుకోతండి. సో ఇవాళ మన మ్యాటర్ ఏంటంటే లాగు మన ఊరు వెళ్తాను, తిరుపతి వెళ్తున్నాం పండక్కి. సంక్రాంతి వచ్చింది. ఇవాళ ఈ వారం వెళ్ళిపోతాను నేను మా తమ్ముడు. ట్రైన్కి వెళ్తున్నాం తిరుపతి బెంగళూరు నుంచి. అమ్మో మెట్లెక్కాలి. మా అదృష్టం ఏంటంటే లేట్ అయింది, ట్రైన్ కూడా లేట్, ఇంకా కదలే అక్కడి నుంచి ఇంకో చోట నుంచి. మా తమ్ముడు ఇప్పుడు మనం ట్రావెల్ లాగు ప్లస్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు హైదరాబాద్ నుంచి. నేను మా తమ్ముడు వెళ్తాను. అది ఇవాళ వీడియో. గజ వస్తుంది దిగవా. ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేస్తాను. ఫుల్ జనాలు. ఎట్లున్నారంటే జనాలు సందు లేరు. ఇదే చైర్ కారు కూర్చునేది. చూడాలి మాకు కూడా మా సీట్లు మాకు ఇస్తారో లేదో తెలీదు. కాదు ఈడే ఇట్లుంటే హైదరాబాద్లో పరిస్థితి ఏంది. మా అమ్మలు ఏమో నిన్న వచ్చేసినట్టు ట్రైన్కి ఇప్పుడు దిగారంట వాళ్ళు. మేము ఇప్పుడు బయలుదేరుతాను. మార్నింగ్ 7:40 ట్రైన్, 7:50 కొంచెం లేట్. మధ్యాహ్నం కంతా వెళ్ళిపోతాం. 4 hours బైక్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఎందుకులే ఇప్పుడు ఓపిక లేదు. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళే బయట వెళ్ళేవి చాలా ఉన్నాయి. రాని రాని మన ట్రైన్ వస్తా ఉంది. మనమే ఎక్కేసాం. సో ఇది ఇలా ఉంది. వీ డోంట్ నో ఇది ఇలా ఎందుకు ఉంది. ఎంత ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం. సీట్లు అంటే ఇక ఇంటర్సిటీ కదా, ఇట్నే ఉంటుంది. పిల్లలు జనాలు కిక్ వదల్లా. ఇది ఓన్లీ ఈ ట్రైన్ ఓన్లీ తిరుపతి బెంగళూరు అంతే, ఇంటర్సిటీ ఓన్లీ తిరుపతి బెంగళూరు. ఎంత జనాలు ఉన్నారో దీనికే. ట్రైను కరెక్ట్గా ఒక 3 నిమిషాలు ఆగుంటుంది అంతే. సర్ర ఎక్కేసినారు అందరూ. మెయిన్ నేను ఆడే ఉన్నాను టైంకి ఏంటంటే కరెక్ట్గా నా ముందరే డోర్ వచ్చి ఆగింది. నేను ఫస్ట్ ఒక ఆయన ఎక్కడ అయిన తర్వాత నేను ఎక్కేసా. ముందుకంటే మనకే కొంచెం డేంజర్, లెగ్ ప్రాబ్లం కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ప్రస్తుతానికి అయితే. టిఫిన్ ఏం చేయలే. కాఫీ తాగినాం బొరుగులు వేసుకొని. కాఫీలో బొరుగులు వేసుకుని అయితే భలే ఉంటుంది తెలుసా. ఇప్పుడు మేము తిరుపతి పోయి సినిమా పోదాం అనుకుంటున్నాం. ప్రసాద్ యాక్చువల్లీ రాజాసాబ్ అనుకున్నాం. ప్రసాద్ బాగుందంటే అందుకే ప్రసాద్ పోతాం. బాగానే పోతుంది స్పీడ్గా. అంటే అప్పుడు స్టేషన్ చేసిన అవుతుందా బంగారుపేట. ఎర్లీ మార్నింగ్ 5కి లేచా, నిద్ర లేదు. స్టోరీ చెప్తాను చూడండి. ఇట్స్ రైనింగ్. వేళ కానీ వేళలు, టైం కానీ టైంలో. ఇవానేంట్రా ఆపేస్తారు. ట్రైన్ కుప్పంలో ఆపారు. సమోసే 5 రూపాయలు సమోసా.
అమ్ముతారు ఇక్కడ. వర్షం పడతానే ఉంది. వర్షం వేడి వేడి వెంగాయం సమోసా, మెంతిపాయ, ఇక్కడ చూడండి చేపలు కనిపిస్తున్నాయి మీకు. ఇది జోలార్పేటలో కాలువలో చేపలు. కాదు, అక్కడున్న కాలువలో చేపలు ఉన్నాయి. హైలైట్ విషయం కదా, చేపలు ఉన్నాయి వీడికాలంలో, ఇంత ఉన్నాయి. సో ఫైనలీ రీచ్ టు తిరుపతి. అలా ముందుగా రెడీ అయ్యి కూర్చున్నాం, ఎందుకంటే మరీ లేట్ అవుతుంది అనేసి. అన్న వీడియో నీకు కాలేదు. స్టేషన్ వెళ్తున్నాం నా జన్మభూమి, కానీ ఇది కాదే మా జన్మభూమి, అది వేరేది. ఇది టెంపరీ జన్మభూమి, ఒరిజినల్ జన్మభూమి వేరే. ఆగయా ఆగయా. పతి 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 తిరుపతి. ఫైనల్లీ మనమే ముందు దిగినాం ట్రైన్లో నుంచి. ముందు దిగింది నేనే. లేదు, ఫస్ట్ నేనే దిగినా ట్రైన్లో నుంచి. అరే మన జన్మభూమికి వచ్చినా మరా, టెంపరీ జన్మభూమి. పర్మనెంట్కి ఎప్పుడు వెళ్తాము మాకే తెలియదు. ఇటైనా దారుందా, అట్లా ఏమన్నా దారుందా? జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, అంత లేరు మరి. సంక్రాంతికి ఉన్నంత ఉండరు, మాకు ఉంటారు. స్టేషన్ బయటకు వచ్చేసాము. ఆటో వాళ్ళు అడుగుతున్నారు, కానీ మేము ఎక్కంగా ఆటో మేము లోపల వాళ్ళము. ఏమనుకున్నారు మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చేసినారు. మా అమ్మ మరి రేపు వస్తుంది. ఇప్పుడు మేమంతా వెళ్తున్నాము. రేణిగుంట ట్యాగ్ వేసుకొని నడుస్తున్నాడు. నిన్న వెంకటేశ్వరలోకి పోయి షాపింగ్ చేసినాం. ఎవరా ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసినాము. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి నడుచుకొని వచ్చి బస్ కోసం అక్కడ సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ ఆటో మాట్లాడుకొని వచ్చేస్తున్నాం. మా తమ్ముడు గరం గరమా ఉన్నాడు, గరం గరం ఉన్నాడు. ఆటోలో పోతా ఉన్నాం. ఇంకొక కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. సో మేము ఫైనల్లీ రీచ్డ్ హిట్కి. ఆటో దిగేసినాం, ఆడే టర్నింగ్లో ఎందుకులేని ఈడే దిగేసినాం అంత కొట్లాడడానికి. ఇంటి ముందర ముగ్గు వేసింది అది. మా పిన్ని వాళ్ళ ఇంటి. చూడు అప్పుడే ఏం మొదలు పెట్టినాడు, చెప్పినా కదా. వీళ్ళు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు వచ్చేసరికి. బాయ్ బాయ్ వచ్చినాం.
కొట్లాడుకొని వచ్చినాం దారిలో వదిలేదన్నా